నంద్యాల పట్టణం సంజీవనగర్లోని సాయి బాలాజీ నర్సింగ్ హోమ్ నందు డాక్టర్ హరినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో ఆస్తమా, ఊపిరితిత్తులకు సంబంధించిన రోగాలకు సంబంధించి వైద్య పరీక్షలను నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో హైదరాబాద్ కేర్ హాస్పిటల్ ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ రవీంద్ర వైద్య పరీక్షలను నిర్వహించారు. అలాగే బీపీ, షుగర్ తదితర వ్యాధులకు పరీక్షలను నిర్వహించి అవసరమైన వారికి మందులను అందజేశారు. ప్రతి సంవత్సరము చలికాలంలో చేసే అలర్జీ, ఆస్తమా, ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య శిబిరము నంద్యాల సంజీవనగర్ నందు సాయి బాలాజీ నర్సింగ్ హోమ్ నందు ఈరోజు అనగా 11వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. ఈ వైద్య శిబిరంలో నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలు వచ్చి వాళ్ళకందరికీ కూడా షుగరు, ఈసీజీ, పిఎఫ్టీ, 2DA టెస్టులు చేసి మందులు కూడా ఉచితంగా ఇస్తున్నాము. ఇందులో నంద్యాల ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీనివాసరావు సారు, ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ మాధవి మేడము, హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఈ వైద్య శిబిరానికి చేసినటువంటి ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ రవీంద్ర అండ్ నా వైఫ్ డాక్టర్ లక్ష్మీ ప్రసన్న ఈ వైద్య శిబిరంలో పాల్గొని పేషెంట్స్ అందరికీ కూడా సర్వీస్ ఇస్తున్నాము. ఇందులో చాలా కంపెనీస్ లూపిన్, ఆల్కెమ్, గ్లెన్మార్క్, ప్రైమస్ కంపెనీలు వాళ్ళు పిఎఫ్టీ టెస్టులు కూడా చేసి మందులు కూడా ఇస్తున్నారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నారు. ఈరోజు ప్రతి సంవత్సరం లాగే ఈ వింటర్ సీజన్లో చలికాలంలో వచ్చే రుగ్మతల గురించి సాయి బాలాజీ నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో సీనియర్ ఫిజిషియన్ అయిన డాక్టర్ హరినాథ్ రెడ్డి గారు, నాకు ఎంతో ఆప్తులు లక్ష్మీ ప్రసన్న గారు, ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి. దీంట్లో ముఖ్యంగా ఏమంటే చలికాలంలో వచ్చే రుగ్మతల గురించి కానీ ఈసీజీ, ఎకో మరియు ఇతర రక్త పరీక్షలు చేసి ఫార్మస్యూటికల్ కంపెనీస్ వారి ద్వారా పూర్తిగా ఉచిత మందులు కూడా సరఫరా చేస్తారు. దీనికి ప్రత్యేకంగా డాక్టర్ రవీంద్ర గారు హైదరాబాద్ నుంచి పల్మనాలజిస్ట్ గారు వచ్చారు. అలాగే నాతో పాటు డాక్టర్ మాధవి మేడం గారు కూడా అటెండ్ అవుతున్నారు. ఈ వైద్య శిబిరాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకొని దీని ద్వారా మీకేమన్నా నిజమైన ప్రాబ్లమ్స్ ఉంటే తద్వారా మిగతా పరీక్షలు చేయించుకొని వాటిని స్క్రీనింగ్ లాగా చేసుకొని దాని ద్వారా మీరు లబ్ధి పొందగలరని ఆశిస్తున్నాను. ప్రతి సంవత్సరము ఈ వింటర్ సీజన్లో చాలా మందికి ఈ సంవత్సరం చూస్తే చలి చాలా ఎక్కువగా ఉంది. సో చలితో ఈ ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న వారికి ఆయన ఈ హాస్పిటల్ ఓపెన్ చేసినప్పటి నుంచి శ్రీ సాయి బాలాజీ ఈ ఏదో ఒక సేవ చేయాలి ఈ ప్రాంత ప్రజలకి తన ప్రాక్టీస్తో పాటు అని ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. సో ప్రతి సంవత్సరం ఈ ఊపిరితిత్తుల సమస్యలకి మాత్రం నన్ను పిలుస్తుంటారు. సో నేను కంపల్సరీ హరి పిలిచాడంటే కంపల్సరీ వస్తాను. ఇక్కడ ఉన్న ప్రజలకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో అతను చాలా చక్కగా టేక్ కేర్ చేస్తూ వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయడానికి వాళ్ళందరికీ ఈ పరీక్షలు చేయిస్తారు. పిఎఫ్టీ, ఎక్స్రే, బ్లడ్ టెస్ట్, ఈసీజీ ఇవన్నీ చేసి ఎవరికైతే కొత్త జబ్బు కనబడ్డదో వాళ్ళందరినీ ఫాలో అవడానికి మందులు కూడా ఇస్తారు. తర్వాత ఫాలో అవడానికి కూడా వాళ్ళకి ఫెసిలిటీస్ కల్పిస్తారు. సో ఇలా సేవా తత్పరతో ఈ ప్రజలకి, నంద్యాల ప్రజలకి ఏదో చెయ్యాలి అని హరి ఇక్కడ ఒక రెగ్యులర్గా క్రమం తప్పకుండా చేస్తున్నారు. సో ఇలా చేస్తున్నందుకు నంద్యాల ప్రజలకు ఆయన దొరకడం చాలా అదృష్టం అండ్ అభినందనీయుడు. నా హార్ట్ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ ఫర్ కండక్టింగ్ such programs in Nandyala zone by my friend Harinath Reddy. IMA ఆధ్వర్యంలో డాక్టర్ హరినాథ్ రెడ్డి గారు, లక్ష్మీ ప్రసన్న మేడం గారు ప్రతి సంవత్సరము
ఇట్లా సర్వీస్ ఓరియంటెడ్గా చాలా ఫ్రీ క్యాంప్స్ కండక్ట్ చేస్తుంటారు. చలికాలంలో ఈ ఊపిరితిత్తుల సమస్యలు ఎక్కువ అవుతాయి కాబట్టి ఊపిరితిత్తుల సమస్యలు గురించి సర్వీస్ క్యాంప్ లాగా ఫ్రీ క్యాంప్ అందిస్తుంటారు. ఇవి చాలా డబ్బుతో కూడిన పని అయినా కూడా సార్ వాళ్ళు ఎంతమంది పేదవాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకు సర్వీస్ చేస్తారు. దీంట్లో భాగంగా ఈసీజీ, ఎకో, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అని ఊపిరితిత్తులు సంబంధంగా చేసే పరీక్షలు కూడా ఉచితంగా చేసి దానికి కావాల్సిన తగిన మందులన్నీ కూడా ఉచితంగా ఇస్తారు. దానికి మా తరఫున ఐఎంఏ డాక్టర్స్ తరఫున, మహిళా డాక్టర్ల తరఫున నేను డాక్టర్ హరినాథ్ రెడ్డి గారికి, లక్ష్మీ ప్రసన్న మేడం గారికి, డాక్టర్ రవీంద్రనాథ్ గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.